రోజు ఎక్కువసేపు కూర్చోవటం మెదడు మొత్తం ఆరోగ్యంపై అనేక ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. రోజుకు 10 గంటలు కూర్చోవటం వల్ల మెదడుపై ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ ప్రభావాలేంటో ఇప్పుడు చూద్దాం. 1. రక్త ప్రవాహం. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇది అభిజ్ఞ పనితీరును దెబ్బతీస్తుంది. నాడీ సంబంధిత పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆలోచన సామర్థ్యం క్షీణత. ఆలోచన సామర్థ్యం తగ్గిపోతుంది. నిశ్చలంగా కూర్చోవటం వల్ల అభిజ్ఞ క్షీణత, చిత్త వైకల్యం వల్ల అధిక ప్రమాదం ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఏకాగ్రత. ఎక్కువ గంటలు కూర్చోవటం వల్ల ఏకాగ్రత, పనులపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది. ఉత్పాదకత తగ్గుతుంది. మానసిక అలసటకు దారితీస్తుంది. మూడ్ స్వింగ్స్. ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చోవటం వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మూడ్ డిజార్డర్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి. ఎక్కువసేపు కూర్చోవటం వల్ల ఒత్తిడి స్థాయిలు పెరగవచ్చు. ఇది మెదడు ఆరోగ్యం, మొత్తం మీ ఆరోగ్య శ్రేయస్సుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్. ఎక్కువసేపు కూర్చోవటం వల్ల మెదడులో సమాచార ప్రాసెసింగ్ మందగించవచ్చు. ఆలోచించటం, నిర్ణయాలు తీసుకోవటం కష్టమవుతుంది. మెదడు సామర్థ్యం తగ్గుతుంది. మెదడు సామర్థ్యం పెరగడానికి శారీరక శ్రమ అనేది చాలా ముఖ్యం. కొత్త అనుభవాలకు ప్రతిస్పందనగా స్వీకరించడానికి, మార్చడానికి మెదడు సామర్థ్యం తగ్గిపోతుంది. మెదడు ఆరోగ్యం. మెదడు ఆరోగ్యంలో జ్ఞాపక శక్తి, అభ్యాసంతో సహా కీలక పాత్ర పోషించే ప్రోటీన్ స్థాయిలు ఎక్కువసేపు కూర్చోవటం వల్ల తగ్గిపోతాయి. స్ట్రోక్ ప్రమాదం. ఎక్కువ గంటలు కూర్చోవటం మెదడు ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే స్ట్రోకులతో పాటు హృదయ సంబంధ సమస్యలను కూడా పెంచుతాయి. భంగిమల్లో తేడా. ఎక్కువసేపు కూర్చోటం తరచుగా పేలవమైన భంగిమకు దారితీస్తుంది. ఇది మెడ, వెన్నునొప్పికి కారణమవుతుంది.